మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో రాజీవ్ స్వగృహ వికలాంగుల కాలనీలో ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా సేవాపక్షం పేరుతో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు పేద ప్రజలకు సేవ చేయాలని ప్రధాని పిలుపుతో ఈ రోజు దివ్యాంగుల కాలనీలో దివ్యాంగులను సత్కరించి వారికి పండ్లు పంచిపెట్టారు బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర రాజకీయ నాయకుల మాదిరిగా సెలబ్రేషన్స్ తో జన్మదిన వేడుకలు జరుపుకోకుండా తన జన్మదినం పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని, కులం మతం వర్గం పేరుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఈ రోజు ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్థానిక కాలనీలో ఉన్న మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, వారికి మౌలిక వసతుల గురించి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్ రవి నాయక్, కళ్యాణ్ నాయక్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, బుద్ధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గారి జన్మదినం పురస్కరించుకొని సేవాపక్షం కార్యక్రమము దేశం మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం నడుస్తూ ఉంది. ఈ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఈ సేవాపక్ష కార్యక్రమంలో రోజు ఒక మోక్ష తరపున ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. మరి ఈరోజు ఎస్టీ మోర్చా తరపున మేడ్చల్ రూరల్ జిల్లాలోని అన్నోజ్గూడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ నాయక్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షులు రవి నాయక్ గారు, మరి బిక్కు నాయక్ గారు, సుదర్శన్ రెడ్డి అన్న గారు, మరి పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు సురేష్ గారు, మరి అదేవిధంగా మహేష్ గారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరులు, మరి దివ్యాంగులందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన జన్మదినం పురస్కరించుకొని ఈరోజు పండ్ల పంపిణీ ఈ దివ్యాంగులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాళ్ళందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు రవి నాయక్. నేను బీజేపీ ఎస్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ, మరి ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు నా యొక్క జన్మదిన వేడుకలకు సంబంధించి ఈ దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి, అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా సేవ చేయాలనేటువంటి, మనకు తోచినంతగా ఏదైనా సేవ చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చినటువంటి సేవాపక్షంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ రూరల్ జిల్లా ఘట్కేసర్ పోచారం మున్సిపాలిటీలోని దివ్యాంగుల కాలనీకి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి మా యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ కళ్యాణ్ నాయక్ గారు, మరి అదేవిధంగా వారితో పాటుగా ఈ యొక్క స్థానిక జిల్లా అధ్యక్షులు శ్రీ బుద్ధి శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ నాయకులు బిక్కునాథ్ నాయక్ గారు, అదేవిధంగా ఇక్కడ పోటీ చేసినటువంటి ఈ యొక్క నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మరి యొక్క స్థానిక పోచారం మున్సిపాలిటీ యొక్క అధ్యక్షులైనటువంటి సురేష్ నాయక్ గారు, మరి మాజీ కౌన్సిలర్ మహేష్ గారు, మా యొక్క ఎస్టీ మోర్చా రాష్ట్ర పదాధికారులు, మరి ఇతరత్ర భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా నా యొక్క పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నరేంద్ర మోడీ గారి దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అన్నట్టుగా, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు అన్నట్టుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా, అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఒక్క ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఈ దేశంలో అభివృద్ధి చెందాలని చెప్పి, మరి ముఖ్యంగా పేదవాళ్ల కోసం ఈరోజు వారు తీసుకొచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఒకవైపు అమలవుతా ఉంటే, మరి ఈ కాలంలో చూసుకుంటా ఉంటే ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వారి యొక్క జన్మదిన వేడుకల్ని షోపుటప్తో చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ యొక్క భారత మాత ముద్దుబిడ్డ మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా యొక్క జన్మదిన వేడుకల్ని 17వ తేదీ నుంచి ప్రారంభం చేస్తే అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, విజయదశమి వరకు కూడా మీరు అనేక రకాలైనటువంటి సేవాపక్షం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని సేవ చేయాలని చెప్పి, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి, మరి దాంతో పాటుగా తల్లి పేరు మీద ఒక మొక్కలు నాటాలని చెప్పేసి, మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చాకి ఈరోజు మాకు దివ్యాంగులకి మీరు అందరూ కూడా గౌరవించుకునేటువంటి రోజు ఈరోజు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని కలవండి, వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోండి, మరి వాళ్ళకి మీకు తోచినంతగా పండ్లు పంపిణీ చేయండి అనేటువంటి కార్యక్రమాన్ని మాకు శ్రీకారం చుడితే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క దివ్యాంగుల యొక్క దుస్థితిని చూస్తూ ఉంటే ఎంత ఘోరంగా ఉందంటారంటే, వాళ్ళు పూర్తిగా వైకల్యం కలిగినటువంటి వ్యక్తులు,
వాళ్ళకు తాగడానికి నీళ్ళు లేదు ఇక్కడ అనేటువంటి వాళ్ళు బాధ పెట్టుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ యొక్క పేదవాళ్ల పైన, మరి ముఖ్యంగా దివ్యాంగులు కింది ఫ్లోర్ నుంచి 2-3 అంతస్తుల వరకు వాళ్ళు నీళ్ళు ఏ విధంగా తీసుకొని వెళ్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి వెంటనే దివ్యాంగులకు కావాల్సినటువంటి వాళ్ళకి నీటి వసతిని వెంటనే కల్పించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పాలకులకి భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మరి ఇతర పెద్దలు కూడా వచ్చేసారు కాబట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు కళ్యాణ్ నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను.